నాన్న ఏమన్నా తినాలనిపిస్తుంది నాన్న. ఏం తింటావు నాన్న? బిర్యానీ. బిర్యానీ కావాలా? ఏం బిర్యానీ కావాలి? నాన్ వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీనా? సరే పన్నీర్ బిర్యానీ వండుకుందామా? బయట తిందామా పోనీ? వద్దు, బయట హెల్దీ ఫుడ్ కాదు, ఇంట్లో వండుకొని తిందాం. అబ్బో, ఇంట్లోనే వండుకుందామా? సరే చలో పన్నీర్ బిర్యానీ వండుకుందాం. సరే నీకు ఇవాళ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఓకేనా? ఓకే. ఫస్ట్ మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, ఇందులో ఒక పిరికెడంతా కొత్తిమీర, ఓకే, సేమ్ సైజు ఇంత పుదీనా, ఓకే. వశిష్ట ఒక 4 or 5 మనం చిల్లీస్ వేయాలన్నమాట. సో నేను బ్రేక్ చేసేసి వేస్తాను. నేను బ్రేక్ చేస్తాను. ఓకే, దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం, ఓకేనా? ఇంకో ఇలా గ్రైండ్ అవ్వాలి, ఓకేనా? ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఒక 2-3 టమాటాస్ వేసుకుందాం, ఓకేనా? ఓకే, వీటిని చిన్న చిన్న కట్ చేసి వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాం. కోసం చేస్తున్నావు, థ్యాంక్ యూ. అరే వా వశిష్ట, వశిష్ట ఇంకో ఇలా కట్ చేసుకోవాలి మనం పీసెస్, ఓకే? దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను. ఇదిగో వశిష్ట ఇలా అవ్వాలి గ్రైండ్, ఓకే? ఓకే, ఇప్పుడు మ్యారినేట్ చేద్దాం మనం పన్నీర్ని. సో దానికోసం ఏంటంటే ఒక బౌల్ తీసుకొని, ఓకే, ఇప్పుడు మనం గ్రైండ్ చేసాం కదా, దాన్ని బౌల్లోకి వేసుకుందాం, ఓకే? స్పూన్స్ మనం కర్డ్ యాడ్ చేద్దాం వశిష్ట, ఓకే? ఒక 2 స్పూన్లు అట్లా 2.5 స్పూన్స్ నేను కర్డ్ యాడ్ చేశాను, ఓకే? కర్డ్ యాడ్ చేశాక దీన్ని మనం మంచిగా మ్యారినేట్ చేస్తాం, మన ఫేవరెట్ ఇది, ఓకే? ఓకే, ఇలా చేసాం కదా, ఇందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం, ఓకే? ఓకే, కొంచెం పసుపు, ఓకే, వేసేసేయి 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చి కలిపాం కదా, చాలు, లేకపోతే ఎక్కువ స్పైసీ అయిపోయింది. సో ఇదేమో కాశ్మీర్ రెడ్ చిల్లీ, ఓకే? ఇదేమో కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, ఓకే? కలర్ కోసం, ఇది కారం ఉండదు, జస్ట్ కలర్ కోసం. వేసేసేయి మొత్తం, ఓకే, వెరీ గుడ్. సాల్ట్ నేను వేస్తాను, వేసేసి, ఓకే? 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను నేను, ఓకే? నౌ ఆల్ గరం మసాలా, ఓకే? 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఓకే? నెక్స్ట్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. నెక్స్ట్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఓకే? అన్నీ వేస్తాం కదా, అన్నీ వేసి ఒకసారి కలబెట్టుకుందాం. వేసేసి 2 యాలకులు, ఓకే? 2 లవంగాలు, ఒక ఆకు, చాలు. నో ఇంకో ఒక బడా ఇలాచి, ఇవి ఓకే. మనం పన్నీర్ కట్ చేసుకుందాం వశిష్ట, ఇలా, ఓకే? ఓకే, అలా వేయకూడదు, ఎప్పుడైనా 1 by 1 వేయాలి, దానికి మొత్తానికి స్ప్రెడ్ అయ్యేటట్టు, ఓకేనా? వేసేసే ఫాస్ట్.
ఒక్కొక్కదా ఇది ఇంకో ఇలా వేసేయాలి. ఓకే, వెరీ గుడ్. కమాన్, కీప్ గోయింగ్ వశిష్ట. నో హ్యాండ్ టచ్. ఓకే, సి కలుగుతుంది కదా నాన్న. సి సో ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేద్దాం, కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడదాం అంతే. ఓకేనా, ఈ లోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆ పన్నీర్కి మనం ఏం చేద్దాం అంటే ఒక 1.5 గ్లాస్ వరకు ఈ రైస్ తీసుకుందాం, బిర్యానీ రైస్. ఓకే, ఇలా ఒక 1.5 అట్లా తీసుకున్న రైస్. ఓకే, సిస్టర్ వీటి ప్రాపర్గా వాష్ చేసుకుందాం. ఒక 2 times వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. సో అలా రైస్ని వాష్ చేసుకొని అలా కొద్దిసేపు పక్కకు పెడదాము. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే ఆనియన్స్కి యాక్చువల్గా మొత్తం నెయ్యి వేసుకోవచ్చు, బట్ నేను ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ వేస్తాను. సో మనం ఆనియన్స్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, దానికి ఈ వాటర్ ఇలా కొంచెం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఎసరు వచ్చేటట్టు మనం వాటర్ పోసుకోవాలి. ఓకేనా, కొంచెం ఎక్కువనే తీసుకోవాలి వాటర్. ఇందులో అయితే ఇలా మసాలాలు యాడ్ చేసాం కదా, వాటిని వీటిలో కూడా మసాలాలు యాడ్ చేద్దాం అన్ని. ఓకే, సాజీరా, 3 యాలకులు, ఓకే, కొంచెం బగారా ఆకు వేసేసి, ఒక 3 లవంగాలు, ఓకే, ఇదొకటి, ఓకే, కొంచెం దాల్చిన చెక్క వేసేసావు కదా. సో అవి ఓకే, ఇందులో కొంచెం ఆయిల్. సో ఈ ఆయిల్ పోయడం వల్ల ఏమవుతుంది అంటే రైస్ నీకు కొంచెం మెత్తగా అవ్వకుండా విడివిడిగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇందులో సాల్ట్ వేసుకుందాం కొంచెం. ఇదేంటి అంటే కొంచెం వాటర్ సాల్టీగా ఉండాలి మనకి, ఉంటే అప్పుడు రైస్కి పట్టుకుంటుంది ఈ సాల్ట్. ఇంకా ఇందులోనే వేస్తాం, మనం ఇంకెక్కడ వేయం. ఓకే, ఓకే, 3 స్పూన్స్ చాలు ఇంకా వేసేసి. బ్రేక్ చేయొద్దు వస్తుంది, మంచిగా వేసేసి దాంట్లోనే. సో అలా ఒక పచ్చిమిర్చి, ఓకే, కుంకుమ పువ్వు. ఓకే, కుంకుమ పువ్వుని వాటర్లో వేసుకున్నాం. దీనివల్ల ఏమైంది, కలర్ వస్తుంది, రైస్ ఒకటి కలర్ వస్తుంది. వశిష్ట చూసావా, ఇలా బ్రౌన్కి రావాలి ఇవి ఆనియన్స్. ఓకే, బ్రౌన్ కలర్లో రావాలి ఇది. సో ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, మనం వీటిని తీసేసుకుందాం. ఓకే, తీసుకున్నాక బంద్ చేస్తాం కదా. ఆనియన్స్ కొంచెం ఆయిల్ పోసి లైట్గా వేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేద్దాం అడుగున. ఓకే, ఇలా స్ప్రెడ్ చేస్తావు కదా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాం ఇందులో. ఓకే, కొన్ని నువ్వు వేసేసి ఇంకొకటి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడు వాటరు అలా పొంగుతున్నాయి కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిని కొంచెం టేస్ట్ చేద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం మనం. ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చూస్తే మనకు సాల్టీ ఉండాలి ఈ వాటర్. సో సాల్టీ ఉన్నాయి. వద్దు నాన్న, రైస్ వేసుకుందాం. ఓకేనా, ఇందాక పెట్టాం కదా, ఆ రైస్ వేసుకుందాం అనమాట. నీ చేతి మీద హాట్ వాటర్ పడతాయి, కాలుతాయి మళ్ళీ. నేనైతే జాగ్రత్తగా వేస్తాను. చేసాం కదా, ఒకసారి మనం ఇలా కలబెట్టుకుందాం వేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రైస్ని వశిష్ట ఒక 70 to 80% మనం దీన్ని కుక్ చేద్దాం రైస్ని. ఓకే, మిగతా చేద్దాం. ఓకే, ఓకే, ఇంకో రైస్ ఇలా ఒక 75% కుక్ అయింది. ఓకే, కుక్ అయిన తర్వాత మనం లేయర్ వేద్దాం ఇందులో. ఓకే,
ఓకే, ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత ఇందులో మనం ఏం చేద్దాము అంటే అందులో కొంచెం కొత్తిమీర, ఓకే, కొత్తిమీర పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసాను. ఓకే, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. నువ్వు చూడు, నేను వేస్తాను. నీకు కాలిద్ది వశిష్ట. ఇంకోటి ఒక రైస్ అవుతుంది కదా, అది మళ్ళీ కుక్ అయిపోద్ది. ఫాస్ట్గా వేసేసాయి. ఫాస్ట్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ కొంచెం నేను వేస్తాను. వద్దు చూడు, కాలిద్ది. అది గరం మసాలా వేసాను కొంచెం. నీకు ఎక్కువ స్పైసీ వద్దు కదా, అందుకోసమని కొంచెం వేసాను. కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన రైస్ తీసేసుకుందాం. ఓకే, కొంచెం ఇస్తావా? రైసా? కయ్యాకి ఇస్తా. బిర్యానీ నీకోసం కదా సిస్టర్ చేసేది. ఓకే, కొంచెం ఇస్తావా? ఇటు చూడు, రైస్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర. ఓకే, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ నేను వేసేస్తున్నాను. ఇంకొంచెం అన్నీ బయట పడేస్తున్నావు సిస్టర్. ఓకే, కొంచెం మసాలా, గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా. ఓకే, ఇప్పుడు దీనిపైన నేనేంటి మనం స్టార్టింగ్ ఇది పెట్టుకున్నాం కదా సాఫ్రాన్ వాటర్, ఇవి నేను స్ప్రెడ్ చేస్తున్నా. ఓకే, కలర్ వచ్చిందా? కలర్ ఓకే, ఇది కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఓకే, ఇది మన ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్ కోసం. వశిష్ట, నేను దీన్ని ఒక కవర్ తోటి క్లోజ్ చేస్తున్నాను. యాక్చువల్గా మన దగ్గర మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఉంటే దాంతో క్లోజ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి నేను కవర్ తోటి, ఇక్కడ మనం క్యాప్ ఏం పెట్టట్లేము. సో కింద ఒక కొంచెం మందడిది ప్యాన్ ఏమైనా తీసుకోవాలి, ఎందుకంటే రైస్ మాడకుండా. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము అంటే 2 మినిట్స్ హై ఫ్లేము, 7 మినిట్స్ మీడియం, 7 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుందాం. బిర్యానీ ఓకే, దీన్ని కలబెట్టుకుందాం. పీసెస్ స్మెల్ మాత్రం బాగుంది. దిస్ ఇస్ రెడీ ఫర్ సర్వ్.